హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో చూస్తున్నారు కదా. చూడండి, ఇది ఇలా మామిడి అల్లంతో ఆవకాయ అనమాట. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇది అన్నంతోనే కాదు, దోశతో అయినా లేకపోతే ఈ ఇడ్లీతో అయినా దేంతో అయినా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చపాతీతో దేనిలో సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఏమిటో ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే మీకు మొన్న చూపించాను కదా మామిడి అల్లం. అయితే ఆ మామిడి అల్లం ఇగోండి, ఆవకాయ కోసంకి ఫస్ట్ ఇది ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను. దానికి 1 టీ స్పూన్ అంతా మెంతులు, 1 టేబుల్ స్పూన్ అంతా ఆవాలు, ఇది 2 టేబుల్ స్పూన్స్ అంతా సాల్టు, 1 కప్పు కారం, అలాగే ఇదే కప్పుతో 3 కప్పులు ఆయిల్ పడుతుందన్నమాట. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏం అవసరం ఉండదు. ముందైతే మనం చేయాల్సింది ఏంటంటే ఆవాలు, ఈ మెంతులు రెండుని ఫ్రై చేసేసుకొని పొడి చేసుకోవడం, అలాగే ఈ అల్లాన్ని అయితే మనం ముందు ముక్కలుగా కట్ చేసుకోవడం. ముందైతే స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ మెంతులు వేసుకుందాం. మెంతులు లో ఫ్లేమ్లో కాస్త ఫ్రై అయింది అంటే నెక్స్ట్ ఆవాలు కూడా వేసేద్దాం. ఇవి చల్లారినలోన మనం అల్లం కూడా కట్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఈ మామిడి అల్లం తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. మామూలుగా అల్లం అంటే లాభాలు చాలా ఎక్కువ ఉంటుంది కదా. అయితే ఈ మామిడి అల్లం వల్ల ఏమిటంటే ఇందులో విటమిన్ సి చాలా పుష్కలంగా ఉండడం వల్ల చాలామంది ఉసిరికాయ ఇవి తినడానికి పెద్దగా నచ్చరు కదా. అటువంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇందులో చాలా ఎక్కువగా ఉన్నదంట కాల్షియము. సో అందుకని చెప్పి చాలా మంచిది. ఇప్పుడైతే ఆవాలు కూడా వేసేద్దాం. ఇది కూడా చిటపట అయిపోయింది అంటే ఇంకా మనం చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవడమే. ఇప్పుడు ఇంకా పూర్తిగా ఫ్రై అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది పూర్తిగా చల్లారినాక అప్పుడు మనం మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోవడమే. ఈలోగా ఈ అల్లాన్ని అయితే తరిగేసుకుందాం చిన్న చిన్న పీసెస్ కింద. ఇంతకన్నా ఎక్కువ పీసు ఇచ్చేయకూడదు, బాగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాక ఈలోగా మనకు ఆవాలు మెంతులు బాగా ఫ్రై అయిపోయి చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇదైతే మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకా మెత్తటి పొడిలాగా ఇలా చేసుకున్నాం కదా. ఫస్ట్ అయితే మొత్తం పొడంతటిని ఇందులో వేసేద్దాం. దాంతోపాటు రెడ్ చిల్లీ పౌడర్ని, సాల్ట్ని, అలానే కాస్తంత హింగువ మస్ట్గా వేసుకోవాలి. ఎందుకంటే హింగువ వేయటం వల్ల ఏంటంటే మనకి వేరంగా చెడిపోదు. ఇది మనకి 6 మాసాలు ఉంచినా కూడా ఏమి కాకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇది ముందు మిక్స్ చేసుకుందాం. మనం ఈ అల్లం అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. చూసుకుంటేనే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. తడి తగిలింది అంటే వేరంగా చెడిపోతుంది అనమాట. ఇప్పుడు ఆయిల్ మొత్తాన్ని ఇందులో వేసేయడమే. ఇంకా బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితే వేసుకొని ఉంచుకున్నామంటే రేపటికి బాగా ఊరి చాలా బాగా వస్తుంది అనమాట. జస్ట్ ఇప్పుడే కలిపాం కదా, వెంటనే తినాలి అనుకుంటే ఇందులో కాస్తంత నిమ్మరసం వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. లేదు మనం ఒక 2 డేస్ కానీ ఇలా ఉంచుకొని తింటాము అనుకుంటే కనుక మనకి ఇందులో నిమ్మరసం కానీ ఏమి వేయాల్సిన లేదు. సహజసిద్ధంగా దీనిలో పులుపు అనేది ఉంటుంది అనమాట. ఈ అల్లంలో మనకి ఆ టేస్ట్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం దీనిలో అయితే ఏమి కలపాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడే తినాలి అనుకుంటే మాత్రం కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి అయితే వేసుకుందాం. జాడీ అయితే తెచ్చుకున్నాను. ఈ జాడీలో ఇలా వేసేసి ఉంచుకోవడమే. ఇది రేపు మనం తీసి తిన్నామంటే ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అన్నంలో కానీ ఇడ్లీతో కానీ దోశతో కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. ఇది అన్నంలో కాస్త వేసుకొని అలా కలుపుకొని తింటుంటే అబ్బా సూపర్ అనమాట. ఇంకా రేపు చూద్దాం. మళ్ళీ ఇదైతే ముందు పెట్టేద్దాం. చూస్తున్నారు కదా, ఒక రాత్రి ఇలా ఉంచితే ఎంత బాగా కనబడుతుందో. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో సాంబార్తో కానీ పప్పు అన్నంతో కానీ తింటే సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది.
అలాగే దోశ, ఇడ్లీ దేంతో అయినా టేస్ట్ అయితే మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.